కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వస్తే గ్రామం మొత్తం ఏకగ్రీవంగా వ్యతిరేకించామని రైతులు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా ఉండాలన్నారు. ఉయ్యాలవాడ గ్రామంలో సారవంతమైన భూములున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉండాలని రైతు సంఘాల నాయకులు కోరారు. మళ్ళా భూములు కనుక సోలార్ ప్లాంట్ కొరకు కనుక తీసుకుంటే పశు సంపద కానీ అదేవిధంగా మొత్తం కూడా వ్యవసాయదారులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి పోవాల్సింది వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపి ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం అనేటువంటి జరిగింది. అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అక్కడ సోలార్ పని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఈ మధ్యలోనే సర్వేర్లు అంటే మండల సర్వేర్లు అదేవిధంగా జిల్లా సర్వేర్లు అందరూ కూడా పోయి సర్వే చేయడానికి పూనుకుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పక్షాల వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో సోలార్ ప్లాంట్ పెట్టడానికి వీలు లేదు, అట్లా పెట్టినట్లయితే కనుక మిమ్మల్ని ఇక్కడే స్తంభాలకు కట్టేస్తామని చెప్పి ఆ రకంగా సర్వేర్లను కూడా వెనక్కి తిప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఏదైతే సోలార్ పరిశ్రమ పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటున్నారో ఆ పరిశ్రమను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అని గట్టిగా నిలదీస్తున్నాం. మేము డిమాండ్ చేసేది 1/2 ఎకరా భూమి కూడా ఇచ్చే సమస్య లేదు.